హాయ్ గాయ్స్! ఈరోజు నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడ నేను 8 వరకు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అది మిక్సీకి కొట్టేసిన తర్వాత మీరు ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని అది కూడా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను చింతపండు. అది నానబెట్టేసుకుందాము ఒక 15-20 మినిట్స్. నెక్స్ట్ మనం ఫిష్ పీసెస్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ సైజ్ లాంటి ఈ హండీ లాంటిది ఉంటది కదా! అదైతే బెస్ట్ ఫిష్ పులుసుకి. తర్వాత మీరు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ గట్టిగానే పడుతుంది. నేను చిల్లీస్ అయితే 6 వరకు తీసుకున్నాను. అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నది ఉంటది కదా! ఆ పేస్ట్ చేసుకున్నది కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వేయించేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ 2-3 వరకు వేసుకున్నాను. వేసుకొని ఫిష్ పీసెస్ కూడా వేసేసుకున్న తర్వాత నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా! అది కూడా వేసేసుకొని తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే ఉంచేసేయండి. నేను ఇక్కడ బెండకాయలు వాడుతున్నాను. ఎందుకంటే నాకు మ్యాంగో అవైలబుల్ లేదు నా దగ్గర. సో, నేను అదేసుకున్నాను. తర్వాత మీరు ఇలా స్టార్ట్ అవుతది. తర్వాత మీకొక మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచండి. అంతే కొత్తిమీర వేసుకొని తీసేసేయడమే. నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.